హాయ్ అండి. మన చాలామంది టఫన్ గ్లాస్ అనేది యూజ్ చేస్తూ ఉంటారు. అయితే కొంతమందికి టఫన్ గ్లాస్ అనేది తెలుసు, టఫన్ గ్లాస్ అంటే ఏంటో తెలుసు కొంతమందికి. కొంతమందికి టఫన్ గ్లాస్ అంటే ఏంటో తెలియదు. సో గ్లాస్ అంతా ఒక్కటే అనుకుంటారు, కానీ గ్లాసులలో నార్మల్ కచ్చా గ్లాస్ ఉంటుంది, టఫన్ గ్లాస్ ఉంటుంది. అయితే కొంతమంది విండోస్ల దగ్గర మన టఫన్ గ్లాస్కి మాట్లాడుకుంటారు. అయితే టఫన్ గ్లాస్ మాట్లాడితే ఏంటంటే కొంచెం ప్రైస్ ఎక్కువ పడుతుంది నార్మల్ గ్లాస్ కంటే. టఫన్ గ్లాస్ ఎక్కువ పడుతుంది కదా. ఆ ఎక్కువ పడేది అసలు మనకు వచ్చిన గ్లాసు టఫన్ గ్లాసేనా, మనం ఇచ్చిన కాస్ట్కి వచ్చిన గ్లాసేనా, లేదా నార్మల్ గ్లాస్ వచ్చిందా అనేది ఎలా తెలుసుకోవాలంటే, మనకు టఫన్ గ్లాస్ అయితే ఇలా స్టిక్కర్ అనేది ఇస్తుంది కంపెనీ. ఇలా ఇక్కడ చూస్తున్నారా, శ్రీనివాస టఫ్ గ్లాస్ అని ఏదో కంపెనీ. ఇది మా టఫన్ గ్లాస్ చేసే కంపెనీ, ప్రాసెస్ చేసే కంపెనీ. ఇది నేమ్ అంటే మా కంపెనీ పేరు, ఇది హైమావతి ఇండస్ట్రీస్ అని. ఓకేనా. ఇది 5mm గ్రే టింటెడ్ గ్లాసు 5mm ఇది. అయితే మనకి ఇది స్టిక్కర్ కాకుండా ఇక్కడ పైన లెఫ్ట్ సైడ్ కార్నర్ ఒకటి ఉంటుంది చూడండి, శ్రీనివాస టఫ్ అని. ఇది గ్లాస్ మీద ఉండే ప్రింట్. ఇది అంటే ఒక్క స్టిక్కరే కాకుండా గ్లాస్ మీద, ప్రతి గ్లాస్ మీద ఇలా ప్రింట్ అయితే ఉంటుంది. ఈ సైట్లో మనం టఫన్ గ్లాస్తోనే 14 విండోలు చేసాం అన్నట్టు. ఇక్కడ కూడా ఈ కార్నర్ చూడండి, ఇలా ప్రతి గ్లాస్ మీద ఇలా ప్రింట్ అయితే ఉంటుంది. సో కాబట్టి మీరు పెట్టే డబ్బులకి మీరు చెప్పిన గ్లాస్ వస్తుందా లేదా అనేది ఇలా చెక్ చేసుకోండి.